అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 26వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 26వ శ్లోకం. ఓం నమః శివాయ. కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళం నలాభ్యాం బ్రహ్మాద్యైర్ముదమను భవిష్యామి హృదయే. ఈ శ్లోకము యొక్క అర్థమేమిటంటే, ఓ కైలాస నివాస, ఎప్పుడు నిన్ను చూచి మంగళకరమైన నీ పాదములను చేతులతో పట్టుకుని తలపై కళ్లపై వక్షస్థలముపై పెట్టుకుని ఆలింగనం చేసుకుని వికసించిన పద్మముల పరిమళము వంటి సువాసనలను ఆఘ్రాణించుచు బ్రహ్మ మొదలైన వారికి కూడా దొరకని ఆనందమును అనుభవించదను కదా. కైలాసవాసి, నిన్ను దర్శించి నీ పాదపద్మములను చేతితో స్పృశించి అలా స్పృశించిన ఆ చేతులను శిరసు పైన నేత్రములు గుండెల మీద పెట్టుకుని నిన్ను మనసారా ఆలింగనము చేసుకుని నీ పాదపద్మముల సుగంధమును గ్రహించి బ్రహ్మాదులకు సైతం సులభముగా కాని అపరిమితము కాని ఆనందమును ఎప్పుడు అనుభవించగలను? రేపు 27వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.